మాదన్నపేటలో బాలిక మృత్యు కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. బాలిక మేనమామే హంతకుడని నిర్ధారించారు. కుటుంబ కలహాలే కారణంగా బాలికను హత్య చేసినట్లుగా విచారణ ద్వారా తెలుసుకున్నారు పోలీసులు. బాలిక మేనమామతో పాటు అతడి భార్య కూడా హత్య కేసులో నిందితురాలుగా ఉన్నట్లుగా నిర్ధారించారు. అయితే వారిద్దరూ బాలిక గొంతు నులిమి హత్య చేసి చేతులు కట్టేసి నీళ్ల ట్యాంకులో పనివేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. మాదన్నపేటలో 7 ఏళ్ల బాలిక సుమయ్య అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దర్యాప్తులో బాలికను ఆమె మేనమామ తన భార్యతో కలిసి హత్య చేసినట్లు గుర్తించారు. వారిద్దరూ బాలిక గొంతు నిలిమి హత్య చేసి చేతులు కట్టేసి నీళ్ల ట్యాంకులో పడేసినట్లు పోలీసులు తెలిపారు. బాలిక కుటుంబంతో మేనమామకు ఆస్తి తగాదాలున్నాయని, అయినా బాలిక తమ ఇంటికి వస్తుందన్న కోపంతో హత్యకు పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. బాలిక మేనమామ అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఓవైసీ ఆస్పత్రి సమీపంలో నివసించే సుమయ్య అనే బాలిక సెప్టెంబర్ 30వ తేదీ తల్లి షబానాతో కలిసి చౌవి ఏఖానా మసీదు వద్ద ఉన్న అమ్మమ్మ ఇంటికొచ్చింది. సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలిక రాత్రి 7 తర్వాత కనిపించకపోవడంతో అంతటా వెతికారు. అక్టోబర్ 1వ తేదీన బాలిక శవం లభ్యమైంది. ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంకులో బాలిక శవమై కనిపించింది. ఆమె చేతులు వెనక్కు విరిచి కట్టేసి ఉన్నాయి. రంగంలో దిగిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. వీధుల్లో సీసీ కెమెరాలను పరిశీలించగా చిన్నారి బయటికి వెళ్లినట్లు, బయటివారు ఇంట్లోకి వచ్చినట్లు లేదు. కుటుంబ సభ్యులపైనే అనుమానం ఉండడంతో ఆ కోణంలో విచారించగా అసలు విషయం బయటపడింది.